గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం లాస్ట్ క్లాస్లో ఏం డిస్కస్ చేసుకుంటూ వచ్చాము అంటే క్షీరదాల ప్రత్యుత్పత్తి వ్యవస్థలో అంతఃస్రావక గ్రంథుల యొక్క హార్మోన్ యొక్క ప్రభావం, హార్మోనల్ ఎఫెక్ట్ ఆఫ్ మ్యామెలియన్ రీప్రొడక్షన్ అనేది మనం నిన్న క్లాస్లో మనం చూసుకుంటూ వచ్చాం. ఓకేనా? ఎంతవరకు ఈ యొక్క హార్మోన్లు రీప్రొడక్షన్ చేయడానికి వాటి యొక్క ప్రభావాలు చూస్తూ ఉంటాయి, హార్మోన్ల ప్రభావం వల్ల రీప్రొడక్షన్ జరుగుతుంది అనేది నిన్న క్లాస్లో మనం డిస్కస్ చేసుకుంటాం. దాంట్లో మనకి థర్డ్ యూనిట్ మనం కంప్లీట్ చేసుకున్నట్టు ఈరోజు ఇకాలజీ 4th యూనిట్ అండ్ 5th యూనిట్ మనం ఇకాలజీ చదువుకుంటాం. 4th యూనిట్లో ఇకాలజీ 1 చదువుతాం అండ్ 5th యూనిట్కి వచ్చేసేటప్పటికి ఇకాలజీ 2 కింద మనం చదువుకుంటూ ఉంటాం. ఓకేనా? దీంట్లో ఫస్ట్ డెఫినేషన్ మనం చూస్తూ ఉంటాం, తర్వాత హిస్టరీ మనం చూస్తూ ఉంటాం అండ్ నెక్స్ట్ వచ్చేసేటప్పటికి స్కోప్ చూస్తూ ఉంటాము అండ్ బయోటిక్ ఫ్యాక్టర్స్ కూడా మనం టెంపరేచర్, లైట్, వీటన్నిటి గురించి మనం ఫస్ట్ యూనిట్లో మనం చదువుకుంటూ వస్తాం అన్నమాట. ఇది చాలా ఇంట్రెస్టింగ్ యూనిట్స్, ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అండ్ ఈజీ టాపిక్స్, చాలా ఈజీగా కూడా మీరు ఇక మార్క్స్ గెయిన్ చేసుకునే యూనిట్స్గా మనం ఇక ఇకాలజీని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఓకేనా? అసలు ఏంటి ఇకాలజీ అంటే ఏంటి అనేది మనం చూస్తే జీవులు ఎక్కడ నివసిస్తూ ఉంటాయి అంటే, జంతువులు కానీ ఏవైనా కూడా ఎక్కడ నివసిస్తూ ఉంటాయంటే ఆ యొక్క పర్యావరణంలో, వాతావరణం నుంచి లభించే యొక్క ప్రకృతి నుంచి లభించే పదార్థాల మీద ఆధారపడి ఏం చేస్తూ ఉంటాయంటమ్మా, ఆ యొక్క వాతావరణంలో జీవులు నివసిస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి ఆ జీవులు వాటికి కావాల్సిన ప్రతి అవసరాన్ని కూడా దేని నుంచి తీర్చుకుంటూ ఉంటాయంటే ప్రకృతి నుంచే తీర్చుకుంటూ ఉంటాయి. అంటే వాటికి కావాల్సిన వాటర్ని కానీ, లేకపోతే వాటికి కావాల్సిన గాలిని కానీ, ఆక్సిజన్ కానీ, లేకపోతే వాటికి కావాల్సిన ఆహార పదార్థాన్ని అంతటినీ కూడా ఎక్కడి నుంచి అవి తీసుకుని గ్రహించుకుంటాయి అంటే ఎక్కడి నుంచి, పర్యావరణాల నుంచే గ్రహించుకుంటూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ యొక్క జంతువులకి అండ్ కనుక ప్రకృతిలో ఏమేమి నివసిస్తూ ఉంటాయంటే మనం వేటిని చూస్తూ ఉంటాం, మొక్కలను చూస్తూ ఉంటాం, జంతువులను కూడా చూస్తూ ఉంటాం. ఓకేనా? ఈ ప్రకృతితోటి ఈ మొక్కలకి జంతువులకి మధ్య ఉండే రిలేషన్ గురించి చదివే ఈ యొక్క స్టడీనే మనం ఏమని పిలుస్తూ ఉంటామంటమ్మా, ఇకాలజీ అని మనం పిలుస్తూ ఉంటామంట. అంటే ప్రకృతిలో ఏమేమి నివసిస్తూ ఉంటాయి, మొక్కలు నివసిస్తూ ఉంటాయి అండ్ జంతువులు నివసిస్తూ ఉంటాయి. అంటే ఆ యొక్క నేచర్ తోటి ఈ మొక్కలు, జంతువులు ఏ విధమైన సంబంధాన్ని కలిగి ఉంటున్నాయి అనే ఆ యొక్క సంబంధం గురించి అధ్యయనం చేసే యొక్క శాస్త్రాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటారంటమ్మా, ఇకాలజీ అని మనం పిలుస్తూ ఉంటామంట. ఈ యొక్క ఇకాలజీని అధ్యయనం చేసే సైంటిస్ట్ని కూడా మనం ఏమని పిలుస్తూ ఉంటారంటే ఇకాలజిస్ట్ అని మనం పిలుస్తాం అన్నమాట. ఓకే? అర్థమైందా? ప్రకృతితో మొక్కలకి, జంతువులకి మధ్య ఉండే సంబంధం గురించి అధ్యయనం చేసే యొక్క శాస్త్రాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటామంటమ్మా, ఇకాలజీ అని మనం పిలుస్తూ ఉంటాం. ఎందుకు అంటే ఆ ప్రకృతిలో ఏమేమి నివసిస్తూ ఉంటాయి, మొక్కలు నివసిస్తూ ఉంటాయి, జంతువులు నివసిస్తూ ఉంటాయి. అవి ఒక మీద ఒకటి ఆధారపడుతూ అవి వాటి అవసరాల కోసం దేని మీద ఆధారపడుతూ ఉంటాయంటే ఈ యొక్క పర్యావరణం మీద ఆధారపడి నివసిస్తూ ఉంటాయి. కాబట్టి వాటి మధ్య ఉండే యొక్క రిలేషన్ గురించి అధ్యయనం చేసే యొక్క స్టడీనే మనం ఏమని పిలుస్తూ ఉంటామంటే ఇకాలజీ అని మనం పిలుస్తూ ఉంటాం. ఓకేనా? ఈ యొక్క జీవవరణ శాస్త్రాన్ని గురించి అధ్యయనం చేసే సైంటిస్ట్ని మనం ఏమని పిలుస్తూ ఉంటామంటమ్మా, ఇకాలజిస్ట్ అని మనం పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా? దీన్ని మనం ఈ యొక్క జీవవరణ శాస్త్రాన్ని మనం ఏమని పిలవచ్చు అంటే ఎన్విరాన్మెంటల్ ఇకాలజీ అని కూడా పిలవచ్చు. అంటే వాతావరణ జీవావరణ శాస్త్రం. ఓకే? అంటే ఈ యొక్క ఇకాలజీని మనం వేరొక పేరుతో కూడా మనం పిలవచ్చు. దాన్ని మనం ఏమని పిలవచ్చు అంటమ్మా, వాతావరణ జీవవరణ శాస్త్రం, ఎన్విరాన్మెంటల్ ఇకాలజీ అని కూడా మనం దీన్ని పిలవచ్చు అనమాట. ఓకేనా? ఈ ఇకాలజీ అనే పదం 2 గ్రీక్ వర్డ్స్ నుంచి ఉద్భవించిన పదం అనమాట. ఓకేనా? 2 గ్రీక్ పదాల నుంచి ఏర్పడిన పదాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటామంటే ఇకాలజీ అని మనం పిలుస్తూ ఉంటామంట. ఓకే? ఆ గ్రీక్ వర్డ్స్ ఏంటంటే ఫస్ట్ది ఇకోస్. ఓకేనా? ఇకోస్ అంటే ఏంటి అంటే హోమ్, గృహము. ఓకేనా? ఇకోస్ అంటే గృహము. రెండోదికి వచ్చేసేటప్పటికి లోగోస్ అంటే ఏంటి అంటే స్టడీ. అంటే తెలుగులో హోమ్ అంటే మనం ఇల్లు, లేకపోతే దాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటామటమ్మా,
గృహము అని పిలుస్తూ ఉంటాము. అండ్ దీన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటారంటే అధ్యయనం. ఓకేనా, స్టడీ చేయడం, అధ్యయనం చేయడం. ఓకేనా, ఈ రెండు పదాలు ఇకోస్ అండ్ లోకస్ అనే రెండు పదాలు ఏ పదాలు అంటే గ్రీక్ వర్డ్స్ అనమాట. ఓకేనా, ఈ రెండు పదాలు ఇకోస్ అనే గ్రీక్ పదానికి తెలుగులో మనం అర్థం ఏంటి అంటే గృహము లేకపోతే హోము, లేకపోతే లోగోస్ కి అర్థం ఏంటి అంటే స్టడీ లేకపోతే దాన్ని అధ్యయనం అని మనం పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా, అంటే ఆ యొక్క జీవులు నివసించే వాటి యొక్క గృహముల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటారంటమ్మా ఇకాలజీ అని మనం పిలుస్తూ ఉంటాం అన్నమాట. అంటే ఆ యొక్క జీవుల యొక్క నివాసము లేకపోతే జీవుల యొక్క గృహముల గురించి తెలిపే ఈ యొక్క శాస్త్రాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటారంటమ్మా జీవావరణ శాస్త్రము లేకపోతే ఇకాలజీ అని మనం పిలుస్తూ ఉంటారన్నమాట. ఓకేనా, అర్థం చాలా సింపుల్ అనమాట. ఇకాలజీ అనగానే మనకి ఏది గుర్తు రావాలి అంటే ఇక ప్రకృతిలో మొక్కలు నివసిస్తూ ఉంటాయి, జంతువులు నివసిస్తూ ఉంటాయి. ఈవెన్ మనం కూడా జంతువులే కదా, మనం కూడా ఆ యొక్క దేంతో సంబంధం కలిగి ఉంటాం, ఆ మొక్కతో సంబంధం అంటే నేచర్తో సంబంధం కలిగి ఉంటాం. ఆ రెండిట్లో ఆ నేచర్కి మనకు మధ్య ఉండే రిలేషన్ గురించి చెప్పే శాస్త్రాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటారంటమ్మా ఇకాలజీ అని మనం పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా, అయితే దీని యొక్క మనం ఫస్ట్ ఇంట్రడక్షన్ మనం చూసుకుంటూ వచ్చాం. తర్వాత దీని యొక్క హిస్టరీ మనం చూసినట్లయితే, దీని యొక్క చరిత్ర, ఇకాలజీ యొక్క చరిత్రను మనం చూసినట్లయితే 1859వ సంవత్సరంలో ఎవరు అంటే జియోఫెరైస్ సెయింట్ హిల్లరీ అనే శాస్త్రవేత్త, ఎప్పుడు 1859వ సంవత్సరంలో జియోఫెరైస్ సెయింట్ హిల్లరీ అనే శాస్త్రవేత్త, ఓకే, జియోఫెరైస్ సెయింట్ హిల్లరీ అనే శాస్త్రవేత్త, ఈయన ఏ దేశానికి సంబంధించిన సైంటిస్ట్ అంటే ఫ్రెంచ్ శాస్త్రవేత్త అనమాట. ఫ్రెంచ్ దేశానికి సంబంధించిన శాస్త్రవేత్త. ఓకేనా, ఈ శాస్త్రవేత్త ఈ ఇకాలజీకి బదులు ఏ పేరును ప్రతిపాదించాడు అంటే ఇథనాలజీ అనే పేరును ప్రతిపాదించడం జరిగింది అనమాట. ఓకేనా, అంటే ఇకాలజీకి ఇక జీవావరణ శాస్త్రానికి ఇకాలజీకి ముందర ఇక జియోఫెరైస్ సెయింట్ హిల్లరీ అనే శాస్త్రవేత్త ఏ సంవత్సరంలో ఎప్పుడో 18th సెంచరీలోనే ఇక ఇకాలజీకి ముందర ఈ జీవావరణ శాస్త్రానికి ఏ పేరు ప్రతిపాదించాడంటమ్మా ఇథనాలజీ అనే పేరును ప్రతిపాదించడం జరిగింది అనమాట. ఓకేనా, అంటే దీంట్లో ఈయన ఏం చెప్పాడు అంటే జంతువుల బిహేవియర్కు వాటి ప్రక్కనున్న వాతావరణానికి మధ్య గల సంబంధాన్ని తెలిపే శాస్త్రాన్ని ఏమని పిలుస్తూ ఉంటారంటమ్మా ఇథనాలజీ అని చెప్పాడు అనమాట. ఓకేనా, దేనికి మన యొక్క ప్రవర్తనకి అంటే ప్రకృతిలో నివసించే జంతువుల ప్రవర్తనకు ఆ ప్రకృతికి మధ్య ఉండే సంబంధం గురించి తెలియజేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు అని చెప్పాడంటమ్మా ఇథనాలజీ అంటారు అని ఎవరు చెప్పారు అంటే జియోఫెరైస్ సెయింట్ హిల్లరీ అనే శాస్త్రవేత్త ఆ యొక్క అధ్యయనాన్ని ఇథనాలజీ అని పేరుని ప్రతిపాదించడం జరిగింది అనమాట. ఓకేనా, తర్వాత వచ్చిన శాస్త్రవేత్త ఎవరు అంటే 1968వ సంవత్సరంలో రీటర్ అనే శాస్త్రవేత్త 1968వ సంవత్సరంలో రీటర్ అనే శాస్త్రవేత్త ఓకే ఈ ఇథనాలజీకి బదులు ఏ పేరుని ప్రతిపాదించాడు అంటే ఇకాలజీ అనే పేరును మొట్టమొదట ఈయన పెట్టడం జరిగిందన్నమాట. ఓకేనా, ఇథనాలజీ అనేది సెయింట్ హిల్లరీ పెట్టాడు. తర్వాత ఏ సంవత్సరంలో 1968వ సంవత్సరంలో రీటర్ అనే శాస్త్రవేత్త ఇథనాలజీ పేరుకి బదులుగా ఏ పేరుని ఆయన మొట్టమొదట ప్రవేశపెట్టాడు అంటే ఇకాలజీ అనే పేరును మొట్టమొదట ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత ఎర్నెస్ట్ 1969లో ఎర్నెస్ట్ అనే శాస్త్రవేత్త ఎర్నెస్ట్ హెకెల్ అనే శాస్త్రవేత్త ఓకే ఎర్నెస్ట్ హెకెల్ అనే శాస్త్రవేత్త ఈ ఇకాలజీ అనే పదానికి ఆయన డెఫినేషన్ ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనా, ఫస్ట్ ఏమో సెయింట్ హిల్లరీ ఏమో ఇథనాలజీ అని పేరు పెట్టాడు. దానికి బదులుగా రీటర్ అనే శాస్త్రవేత్త ఏమని పేరు ప్రవేశపెట్టాడంటమ్మా ఇకాలజీ అనే పేరును ప్రవేశపెట్టాడు. తర్వాత సంవత్సరంలోనే ఎర్నెస్ట్ హెకెల్ ఈ ఇకాలజీ అనే పదానికి ఒక డెఫినేషన్ కూడా ఆయన ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనా, తర్వాత ఈ యొక్క 1889వ సంవత్సరంలోనే
18 అని రాసుకోండి. టెక్స్ట్ బుక్లో కొంచెం రాంగ్ ఇస్తాడు కాబట్టి జాగ్రత్తగా రాసుకోండి. ఓకేనా. 1868వ సంవత్సరంలో రీటర్ ఎకాలజీ అని పేరు పెడితే తర్వాత 69 ఎర్నెస్ట్ హెగెల్ ఎకాలజీకి ఒక డెఫినేషన్ ఇచ్చాడు. తర్వాత 89వ సంవత్సరంకి వచ్చేసేటప్పటికి 1889వ సంవత్సరంలో లాంకెస్టర్ అనే శాస్త్రవేత్త లాంకెస్టర్ అనే శాస్త్రవేత్త ఈ యొక్క ఎకాలజీకి బయోనామిక్స్ అనే పదాన్ని ప్రయోగించాడంట. బయోనామిక్స్. ఓకేనా. లాంకెస్టర్ అనే శాస్త్రవేత్త ఈ యొక్క ఎకాలజీ అనే పదానికి ఏం చెప్పాడు అంటమ్మా, బయోనామిక్స్ అనే ఒక పదాన్ని ప్రయోగించడం జరిగింది అన్నమాట. ఓకేనా. దీని ప్రకారం వీళ్ళు ఏం చెప్పారు అంటే జీవులు మరియు ప్రకృతి లేక ఆ యొక్క పరిసరాల మధ్య గల సంబంధాన్ని తెలిపే శాస్త్రమే తెలిపేదే దాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటారంటమ్మా, బయోనామిక్స్ అంటారని దీనికి డెఫినేషన్ ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు 89వ సంవత్సరంలో లాంకెస్టర్ వచ్చి ఎకాలజీ కాదు, ఎథనాలజీ కాదు, దీన్ని ఏమని పిలుస్తూ ఉంటారు అంటే బయోనామిక్స్ అని పిలుస్తూ ఉంటారని చెప్పి ఈ యొక్క జీవులకి ఆ యొక్క జీవులు నివసించే ఆ యొక్క ప్రకృతికి ఆ యొక్క ప్రకృతికి మధ్య గల సంబంధం గురించి తెలియజేసే యొక్క శాస్త్రాన్ని తెలిపే దాన్ని ఏమని పిలుస్తూ ఉంటారంటమ్మా, బయోనామిక్స్ అని పిలుస్తూ ఉంటారని ఎవరు చెప్పుకుంటూ వచ్చారంటమ్మా, లాంకెస్టర్ అనే శాస్త్రవేత్త చెప్పడం జరిగిందన్నమాట. ఓకేనా. ఈ విధంగా ఎవరికి తోచినా ఆ విధంగా వీళ్ళు ఈ యొక్క జంతువులకి ప్రకృతికి మధ్య ఉండే రిలేషన్ గురించి అధ్యయనం చేయడానికి చేసే ఈ శాస్త్రాన్ని ఏమని పిలుస్తూ ఉంటారంటమ్మా, ఇకాలజీ అని మనం పిలుస్తూ ఉంటాం. అంటే ఆ యొక్క ప్రకృతిలో నివసిస్తున్నప్పుడు, ఆ యొక్క పరిసరాల్లో నివసిస్తున్నప్పుడు ఆ యొక్క పరిసరాల్లో ఎటువంటి సంబంధాన్ని అవి కలిగి ఉన్నాయి. ఓకేనా. ఆ ప్రకృతితో ఎటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం. ఓకేనా. మనం ప్రకృతిలో నివసిస్తూ ఉన్నాం. మనం ఎలా రిలేషన్ కలిగి ఉంటున్నాం, ఆక్సిజన్ కోసం దేని మీద ఆధారపడుతున్నాం, మొక్కల మీద ఆధారపడుతున్నాం. ఆహారం కోసం దేని మీద ఆధారపడుతున్నాం, మొక్కల కోసం ఆధారపడుతూ ఉన్నాం. ఓకేనా. అండ్ మన నుంచి రిలీజ్ అయ్యే కార్బన్ డైఆక్సైడ్ ఏటికి ఉపయోగపడుతుంది, మొక్కలకు ఉపయోగపడుతుంది. అండ్ జంతువులు ఉన్నాయి, కొన్ని జంతువులు మనకు ఆహారంగా ఉపయోగపడతాయి, కొన్ని రవాణా సాధనాలుగా ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా ప్రకృతిలో ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉండడం. ఓకేనా. ఈ రిలేషన్ కలిగి ఉండడాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటారంటమ్మా, ఇకాలజీ అని మనం పిలుస్తూ ఉంటాం అన్నమాట. అంటే ఇకాలజీ అనగానే 3 రకాల విషయాలు మనకి గుర్తు వస్తూ ఉంటాయి. ఒకటి ఏంటి అంటే జీవులు, ఇకాలజీ, ఓకే, అండ్ జీవులు, ఓకే, పరిసరాలు. ఈ మధ్య ఉండే ఈ యొక్క రిలేషన్స్ నే మనం ఏమని పిలుస్తూ ఉంటాము అంటే ఎకాలజీ అని మనం పిలుస్తుంటాం. ఇక జీవావరణ శాస్త్రంలో ఇక జీవులకి అండ్ ఈ యొక్క పరిసరాలకి మధ్య ఉండే ఈ యొక్క సంబంధం గురించి తెలియజేసే శాస్త్రాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటారంటమ్మా, ఎకాలజీ అని మనం పిలుస్తూ ఉంటారనమాట. ఓకేనా. అండ్ తర్వాత 1927వ సంవత్సరంకి వచ్చేసేటప్పటికి 18th సెంచరీ అయిపోయింది కదా. అండ్ 1927వ సంవత్సరంలో చార్లెస్ ఎర్టన్ అనే శాస్త్రవేత్త ఈ యొక్క ఎకాలజీని 1927వ సంవత్సరంలో ఎవరు, చార్లెస్ ఎర్టన్ అనే శాస్త్రవేత్త ఈయన ఎకాలజీని ఏం చెప్పాడు అంటే ఒక ప్రకృతికి సంబంధమైన ఒక హిస్టరీగా ఎకాలజీ గురించి ఆయన చెప్పడం జరిగింది అన్నాడు. అంటే ప్రకృతికి సంబంధమైన ఒక చరిత్ర ఎకాలజీ అనేది చెప్పడం జరిగింది. అంటే ఇక జీవ సమాజాల మధ్య అధ్యయనాన్ని లేకపోతే ఆ యొక్క ప్రకృతిలో నివసించే ఆ యొక్క కమ్యూనిటీస్ మధ్య ఉండే కమ్యూనిటీస్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని చెప్పారంటమ్మా, ఇకాలజీ అంటారు అని ఎవరు పేర్కొన్నారటమ్మా, చార్లెస్ ఎర్టన్ అనే శాస్త్రవేత్త పేర్కొనడం జరిగింది. అంటే ఏంటంటే ఈయన అభిప్రాయ ప్రకారం ఎకాలజీ అనగానే ఒక హిస్టరీ. దేనికి సంబంధించిన హిస్టరీ అంటే నేచర్కి సంబంధించిన చరిత్ర. ఆ చరిత్రలో దేని గురించి అధ్యయనం చేస్తాం అంటే కమ్యూనిటీస్ గురించి అధ్యయనం చేస్తాం. కమ్యూనిటీస్ అంటే ఏదో ఒకటే కాదు కదా. అంటే ఆ యొక్క ప్రకృతిలో చాలా రకాల కమ్యూనిటీస్ నివసిస్తూ ఉంటాయి. మనుషులు నివసిస్తూ ఉంటారు, మొక్కలు నివసిస్తూ ఉంటాయి, జంతువులు నివసిస్తూ ఉంటాయి, చెక్కలు నివసిస్తూ ఉంటాయి, వాహనాలు నివసిస్తూ ఉంటాయి. వీటన్నిటి మధ్య ఉండే రిలేషన్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని
శాస్త్రాన్ని ఎకాలజీ అంటారని, ఇది ఒక ఎన్విరాన్మెంటల్ హిస్టరీగా ఎవరు చెప్పారు అంటే చార్లెస్ ఎట్టెన్ అనే శాస్త్రవేత్త దాని గురించి చెప్పడం జరిగింది అనమాట. ఓకేనా. తర్వాత 1936వ సంవత్సరం వచ్చేసేటప్పటికి ఎవరు అంటే టైలర్ అనే శాస్త్రవేత్త ఈయన డెఫినేషన్ ఇచ్చాడు. ఈయన చెప్పాడు అంటే ఎకాలజీ అంటే జీవులన్నిటికీ తమ తమ పరిసరాలతో గల సంబంధాన్ని తెలియజేసే శాస్త్రాన్ని ఎకాలజీగా ఈయన నిర్వచించడం జరిగింది అనమాట. ఓకేనా. ఆయన నేచర్ యొక్క హిస్టరీగా చెప్పాడు. అండ్ ఈయన ఏం చెప్పాడు, ఆ ప్రకృతిలో నివసించే జీవులన్నింటికి అవి ఎక్కడ నివసిస్తున్నాయో ఆ యొక్క పరిసరాలతో గల సంబంధం గురించి తెలియజేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తూ ఉంటారని చెప్పారంటమ్మా, ఇకాలజీ అంటారని ఎవరు చెప్పారంటమ్మా 1936వ సంవత్సరంలో టైలర్ అనే శాస్త్రవేత్త చెప్పడం జరిగింది అన్నమాట. ఓకేనా. తర్వాత 39వ సంవత్సరం వచ్చేసేటప్పటికి 1939వ సంవత్సరంలో ఎవరెవరు అంటే వెల్స్, హక్స్లీ అనే శాస్త్రవేత్త, వెల్స్ అండ్ హక్స్లీ. ఓకేనా. ఏ సంవత్సరం 1939వ సంవత్సరం వచ్చేసేటప్పటికి వెల్స్, హక్స్లీ అనే శాస్త్రవేత్త ఏం చెప్పాడు అంటే జీవావరణ శాస్త్రము నిజంగా సమస్త ప్రపంచ జీవులకు ఒక ఆర్థిక శాస్త్రపు విస్తరణగా ఈయన వివరించడం చెప్పాడు అన్నమాట. ఓకేనా. ఈయన ఏం చెప్పాడు, ఎకాలజీ అనగానే ఏంటి అంటే చాలా దాంట్లో ఉండే సమస్తమైన ప్రపంచంలో నివసించే ఆ యొక్క జీవుల యొక్క ఆర్థిక శాస్త్రపు విస్తరణగా ఎవరు చెప్పుకుంటూ వచ్చారంటమ్మా, వెల్స్ అండ్ హక్స్లీ అనే శాస్త్రవేత్త చెప్పడం జరిగింది అనమాట. ఈ విధంగా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఆ యొక్క హిస్టరీని చెప్పుకుంటూ వచ్చి దానికి సంబంధించిన డెఫినేషన్స్ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతూ వచ్చింది అనమాట. ఓకేనా. చార్లెస్ ఎట్టెన్ ఒక రకంగా చెప్పాడు, ఒక నేచర్ యొక్క హిస్టరీగా చెప్పాడు. అండ్ మధ్య ఉండే ప్రకృతికి జంతువులకు మధ్య ఉండే సంబంధాన్ని, పరిసరాలకు సంబంధాన్ని ఏమో టైలర్ చెప్పాడు. అండ్ హక్స్లీ, వెల్స్ ఏమో ఆర్థిక శాస్త్రపు ఒక విస్తరణ. ఓకేనా. జీవావరణ శాస్త్రం అనగానే దాంట్లో యొక్క ప్రకృతిలో నివసించే ప్రపంచంలో నివసించే జీవుల యొక్క ఆర్థిక శాస్త్రపు విస్తరణని ఎవరు చెప్పుకుంటూ వచ్చారంటమ్మా, వెల్స్ అండ్ హక్స్లీ అనే శాస్త్రవేత్తలు ఈ యొక్క ఇయర్లో వాళ్ళకి తోచిన విధంగా, వాళ్ళు చేసిన పరిశోధన విధంగా, వాళ్ళకి ఆలోచన విధంగా ఈ యొక్క ఎకాలజీ గురించి ఒక డెఫినేషన్ వాళ్ళు ఇచ్చుకుంటూ వెళ్ళారనమాట. ఓకేనా. ఇప్పుడు అసలు రియల్ డెఫినేషన్ ఏంటి, దాని యొక్క హిస్టరీ గురించి మనం చూసుకుంటూ వచ్చాము. అండ్ ఎకాలజీ డెఫినేషన్ మనం చూద్దాం, నిర్వచనం మనం చూద్దాం. ఓకేనా. ఇంట్రడక్షన్ మనం చూస్తాము. ఫస్ట్ ఇది ఇంట్రడక్షన్ మనం చూసుకుంటూ వెళ్ళాం, ఇంట్రడక్షన్. ఓకే. సెకండ్ ది హిస్టరీ చూసాం. ఓకే. అండ్ థర్డ్ ది డెఫినేషన్ చూద్దాం, నిర్వచనం. ఓకేనా. దీని యొక్క నిర్వచనం మనం చూసినట్లయితే 1973వ సంవత్సరంలో క్లార్క్ అనే శాస్త్రవేత్త, ఎవరు 1973వ సంవత్సరంలో క్లార్క్ అనే శాస్త్రవేత్త. ఓకేనా. ఇదేం చెప్పారు అంటే పరిసర వ్యవస్థ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తూ ఉంటారంటమ్మా, ఎకాలజీ అని పిలుస్తారని ఎవరు చెప్పారంటమ్మా, క్లార్క్ అనే శాస్త్రవేత్త చెప్పాడు. అంటే జీవులు ఏ పరిసరాల్లో నివసిస్తాయో ఆ పరిసర వ్యవస్థను గురించి, అంటే అక్కడ ఉండే యొక్క వ్యవస్థ, ఆ సిస్టమ్ అంతటి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తూ ఉంటారు, ఎకాలజీ అని పిలుస్తారని ఎవరు చెప్పారంటమ్మా, క్లార్క్ అనే శాస్త్రవేత్త ఒక డెఫినేషన్ ఇచ్చాడంట. అంటే ఏంటంటే జీవులకు వాటి భౌతిక ఆవరణాలకి మధ్య ఉండే ఆ యొక్క పరస్పర సంబంధాల గురించి, అంటే ఆ యొక్క పరస్పర సంబంధాల వల్ల అంతర సంబంధాల సముదాయాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటారంటమ్మా, జీవావరణ శాస్త్రము అంటారని ఎవరు చెప్పారంటమ్మా, క్లార్క్ అనే శాస్త్రవేత్త చెప్పారు. అంటే ఈ యొక్క పరిసరాల్లో ఏ ప్రదేశాలు, అంటే నీటిలో నివసించవచ్చు, భూమి మీద నివసించవచ్చు, లేకపోతే గాలిలో ఎగురుతూ నివసించవచ్చు, అవి ఎక్కడ నివసిస్తాయో ఆ యొక్క పరిసరాలతో సంబంధాన్ని కలిగి ఉండడం, అంటే పరస్పర సంబంధాన్ని కలిగి ఉండడాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటారంటమ్మా, ఎకాలజీ అని చెబుతూ, అంటే ఆ యొక్క ఆ ప్రదేశంలో నివసించే ఆ యొక్క జీవులకి వాటి యొక్క భౌతిక అవసరాలకు మధ్య ఉండే యొక్క పరస్పర అంతర సంబంధాల సముదాయాన్ని
మనం ఏమని పిలుస్తూ ఉంటారంటమ్మా, ఇకాలజీ అంటారని క్లార్క్ ఒక డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. అంటే అవి ఏ ప్రదేశంలో నివసిస్తున్నా ఆ యొక్క పరిసరాలతో సంబంధం కలిగి ఉంటాయి. దానితో పాటు ఇన్నర్గా కూడా కొంత రిలేషన్ అవి కలిగి ఉంటాయి. ఆ పరిసరాలతో భౌతికంగానే కాకుండా అవుటర్గానే కాకుండా ఇన్నర్గా కూడా అంతర సముదాయాలుగా కూడా ఏంటి కలిగి ఉంటాయంటమ్మా, కొంత సంబంధాన్ని ఇవి కలిగి ఉంటాయి అని ఎవరు డెఫినేషన్ ఇస్తారు? ఈ సంబంధాల యొక్క జీవుల యొక్క సముదాయాన్ని జీవావరణ శాస్త్రం అంటారని ఎవరు 1973 సంవత్సరంలో క్లార్క్ అనే శాస్త్రవేత్త ఒక డెఫినేషన్ ఇవ్వడం జరిగింది అనమాట. అదే అంతే కదా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం స్పైసెస్ మనం చూసుకుంటూ ఉంటాం. చేపలు నివసిస్తూ ఎక్కడ నివసిస్తూ ఉంటాయి? ఎక్కడంటే కేవలం ఎప్పుడు కూడా పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు ఆ యొక్క నీటిలోనే వాటి యొక్క జీవన విధానం జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క నీటిలో ఉండే ఆ యొక్క పరిసరాలతోనే భౌతికంగా అంతరంగా కూడా అవి ఏం జరుపుకుంటూ ఉంటాయంటమ్మా, కొంత రిలేషన్ కలిగి ఉంటాయి. కాబట్టి ఆ యొక్క పరిసరాల్లో అవి నివసించగలుగుతున్నాయి. కానీ వాటిని నీటి నుంచి బయట తీసుకొస్తే ఎంతకాలం నివసిస్తుంటాయి? కొన్ని అవర్స్, ఒక హాఫ్ అన్ అవర్, ఒక 1 అవర్లోనే ఆటోమేటిక్గా ఏమైపోతాయంటే చచ్చిపోతూ ఉంటాయి. ఎందుకు అంటే బయట భూమి మీద ఉండే వాతావరణ పరిస్థితులకి దానికి రిలేషన్ లేదు. వాటి యొక్క జీవన విధానానికి భూమి మీద ఉండే వాతావరణ పరిస్థితులకి ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి వెంటనే వాటి యొక్క జీవన విధానం అక్కడ ఏమైపోయిందట, ఆగిపోయింది. అదే నీటిలో అయితే అది చనిపోయే వరకు కూడా వాటితో సంబంధాన్ని కలిగి ఉండి వాటి యొక్క జీవన విధానాన్ని సాగించుకుంటాయి. కాబట్టి అవి నివసించే పరిసరాల మధ్య ఉండే రిలేషన్ గురించి తెలియజేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తూ ఉంటారంటమ్మా, ఇకాలజీ అని మనం పిలుస్తూ ఉంటారని ఎవరు చెప్పారంటే క్లార్క్ అనే శాస్త్రవేత్త ఒక డెఫినేషన్ ఇవ్వడం జరిగింది అన్నమాట. అంటే ఏంటంటే నీరు కానీ, నేల కానీ, అడవులు కానీ, పర్వతములు కానీ మొదలైన ఫ్యాక్టర్స్ చేత పరిసరాలు అనేవి ఆవిర్భవించబడినాయి. అంటే ఈ భూమి మీద నీరు ఏర్పడింది, నేల ఏర్పడింది, అడవులు ఏర్పడినాయి, పర్వతాలు ఏర్పడినాయి, లేకపోతే అగ్ని పర్వతాలు ఏర్పడినాయి. ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకమైన కారకాలుగా మరి ఏవి ఏర్పడినాయి అంటమ్మా, పరిసరాలు అనేవి ఉద్భవించినాయి. అవి కొన్ని భౌగోళిక పరిస్థితులతో ఇవి కారకాలన్నీ కూడా ఏమవుతూ ఉంటాయంటే ఎఫెక్ట్ చూపుతూ ఉంటాయి అన్నమాట. అంటే భౌగోళిక పరిస్థితులు అంటే ఉష్ణోగ్రత కానీ, లేకపోతే గాలిలో తేమ కానీ, ఆక్సిజన్ కానీ, మరియు జంతువులు అనే ఒక ప్రధానమైన భౌగోళిక లక్షణాల చేత ఈ కారకాలన్నీ, పరిసరాలు ఉండే కారకాలన్నీ కూడా ఏం చెందుతూ ఉంటాయంటమ్మా, మోటివేటివ్ ప్రభావితం అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. కాబట్టి ఈ యొక్క పరిసరాల్లో నివసించే జీవులన్నీ కూడా ఎలా నివసిస్తూ ఉంటాయంటే చాలా స్వతంత్రంగానే, ఇండివిజువల్గానే వాటి యొక్క జీవన విధానాన్ని సాగిస్తూ ఉంటాయి. ఎందుకు అంటే కొన్ని రకాల ఇక నీరు, గాలి, తేమ, ఆక్సిజన్ ఇవన్నీ కారకాలుగా మనం చెప్పుకుంటూ ఉంటే నీరు, గాలి, అడవులు, పర్వతాలు ఇవన్నీ పరిసరాలు ఉండే కారకాలుగా మనం చెప్పుకుంటూ ఉంటే ఆ కారకాలను ప్రభావితం చేసే అంశాలు ఏంటి? ఉష్ణోగ్రత కానీ, గాలిలో తేమ కానీ, ఆక్సిజన్ కానీ, యొక్క పరిసరాల్లో నివసించే ఈ యొక్క జంతువులన్నీ కూడా వాటి కారకాల వల్ల ఏమవుతూ ఉంటాయంటే ప్రభావితం చెంది వాటంతటా అవే స్వతంత్రంగా నివసించే సామర్థ్యాన్ని ఇవి పొందుకోగలుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా అవి నివసించే పరిసరాలకు అనుగుణంగా వాటి యొక్క జీవన విధానం మారుతూ ఉంటుంది. వాటి యొక్క మధ్య రిలేషన్ అనేది కూడా ఏర్పడుతూ ఉంటుంది అనమాట. ఓకేనా. ఇలాగా ఏర్పడడాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటాం అంటే ఇకాలజీ అని మనం పిలుస్తూ ఉంటాం. అయితే జీవులకి ప్రకృతిలో ఉండే పరిసరాలకు మధ్య ఉండే సంబంధాలు ఎలా ఉంటాయంటే చాలా ఒక నిర్దిష్టమైన సంబంధాన్ని ఇవి కలిగి ఉంటాయి అన్నమాట. ఓకేనా. మనం ఈ యొక్క పరిసరాలు అంటే అవి నివసించే ప్రదేశంలో ఉండే పరిసరాలు ఆ జీవులపై చూపించే ప్రభావాన్ని గమనిస్తే మనం 2 రకాల కారకాలు మనం ఐడెంటిఫై చేయొచ్చు అన్నమాట. ఒకటి ఏంటి అంటే ఎబయోటిక్ ఫ్యాక్టర్స్ అండ్ బయోటిక్ ఫ్యాక్టర్స్ గా మనం దాన్ని డివైడ్ చేసుకుంటూ ఉంటాం. అంటే ఏ జీవి అయితే ఏ ప్రదేశంలో నివసిస్తుందో ఆ యొక్క ప్రదేశంలో ఉండే పరిసరాలు ఆ యొక్క జీవుల మీద కొంత ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి. ఆ కారకాలని, కొన్ని ఫ్యాక్టర్స్ ని మనం 2 రకాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఒకటి ఏంటి అంటే ఎబయోటిక్ ఫ్యాక్టర్స్ అంటే నిర్జీవ కారకాలు, రెండోది బయోటిక్ ఫ్యాక్టర్స్ దాన్ని జీవ కారకాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. నిర్జీవ కారకాలు అంటే జీవం లేని కారకాలుగా మనం చెప్పుకుంటూ
ఉంటాం. అండ్ జీవ కారకాలు, జీవం కలిగిన కారకాలు, ఈ రెండు రకాల కారకాలు ఆ యొక్క పరిసరాల్లో ఉంటూ వేటి మీద ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి అంటే ఆ యొక్క జంతువుల మీద ప్రభావాన్ని, ఆ యొక్క జీవుల మీద ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. మనం పరిసరాల్లో లభ్యమయ్యే ఆహారం ఏం జరుగుతుంది అంటే ఇతర జీవుల నుంచి లభించే సౌకర్యాలు లేదా అవరోధాలనే మనం జీవ అంశాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకేనా. అండ్ నిర్జీవ భౌతిక రకమైన అంశాలని రసాయనపరమైన అంశాలని కలిపి మనం ఎలా చెప్పుకుంటూ ఉంటామంటే ఎబయోటిక్ ఫ్యాక్టర్స్ గా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఓకేనా. అంటే ఫిజికల్ అండ్ కెమికల్ ఫ్యాక్టర్స్ ని మనం ఎలా చెప్పుకుంటూ ఉంటామంటమ్మా, నిర్జీవ కారకాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ నిర్జీవ కారకాల్లో ఏమేమి వస్తుంది అంటే లైట్ వస్తుంది, టెంపరేచర్ వస్తుంది, అండ్ మాయిశ్చర్ వస్తుంది, ప్రెషర్ పీడనం వస్తుంది, అండ్ ఇవన్నీ భౌతిక అంశాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అండ్ రసాయనిక అంశాల్లో మనకి ఏమేమి వస్తాయి, నీరు వస్తాయి, ఖనిజ లవణాలు వస్తాయి, రసాయనిక సమ్మేళనాలు వస్తాయి, అండ్ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, ఫాస్ఫరస్, pH, హైడ్రోజన్ అయాన్, గాఢత, ఇవన్నిటిని కూడా ఒక రసాయన కారకాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే భౌతికపరమైన కారకాలని, రసాయనికపరమైన కారకాలని రెండింటిని కలిపి మనం ఎలా చెప్పుకుంటూ ఉంటామంటమ్మా, నిర్జీవ కారకాలుగా మనం చెప్పుకుంటాం. ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి, పరిసరాల్లో ఉంటాయి. ఆ పరిసరాల్లో ఉంటూ ఆ పరిసరాల్లో నివసించే జంతువుల మీద వాటి యొక్క ప్రభావాన్ని చూపిస్తూ వాటిని మోటివేట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఎబయోటిక్ ఫ్యాక్టర్స్ ని, కెమికల్ అండ్ ఫిజికల్ ఫ్యాక్టర్స్ రెండింటిని కలిపి మనం ఎబయోటిక్ ఫ్యాక్టర్స్ గా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఓకేనా. ఫిజికల్ ఫ్యాక్టర్స్ లో ఏమేమి వస్తాయని చెప్పాను, లైట్ వస్తుంది, టెంపరేచర్ వస్తుంది, తేమ వస్తుంది, నెక్స్ట్ వచ్చేసేటప్పటికి పీడనం, ప్రెషర్ కూడా మనం భౌతిక కారకాలుగా చెప్పుకుంటే, రసాయన కారకాలకు వచ్చేసేటప్పటికి నీరు కానీ, ఖనిజ లవణాలు కానీ, కార్బన్ సమ్మేళనాలు కానీ, కార్బన్ డైఆక్సైడ్ కానీ, ఆక్సిజన్ కానీ, అండ్ నైట్రోజన్ కానీ, ఫాస్ఫరస్ కానీ, pH, హైడ్రోజన్ అయాన్, గాఢత, ఇవన్నీ కూడా రసాయన కారకాలుగా చెప్పుకుంటాం. ఈ రెండింటిని కలిపి మనం ఎలా చెప్పుకుంటూ ఉంటామంటే నిర్జీవ కారకాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకేనా. వీటిని బేస్ చేసుకుని జీవి యొక్క జీవన విధానం దేనిపై ఆధారపడి ఉంటుంది అంటే ఇక వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. ఓకే. భౌతికపరమైన, రసాయనపరమైన కారకాలను నిర్జీవ కారకాలుగా మనం చెప్పుకుంటే జీవులకి లభించే పరిసరాల నుంచి లభించే ఆహారం కానీ ఇతర సౌకర్యాలు వీటినన్నింటిని కూడా మనం ఎలా చెప్పుకుంటూ ఉంటామంటమ్మా, బయోటిక్ ఫ్యాక్టర్స్ గా, జీవ కారకాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నట్టు. ఓకేనా. మన వాతావరణంలో మనం చూసినట్లయితే వ్యవసాయ రంగంలో కానీ, జీవ సర్వేలో కానీ, లేకపోతే మత్స్య రంగము, ఆక్వాకల్చర్ లో కానీ, నెక్స్ట్ వచ్చేసేటప్పటికి అడవుల యొక్క అభివృద్ధి చేయడం కానీ, వీటి అన్నిటికీ కూడా జీవావరణ శాస్త్రం అనేది చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. ఎంతో ఉపయోగకరంగా ఇక జీవావరణ శాస్త్రం ఉంటుంది. ఏమేంటి అన్ని రంగాల్లో, ఇక వాతావరణంలో ఉండే వ్యవసాయ రంగం కానీ, మత్స్య రంగం కానీ, లేకపోతే అడవుల అభివృద్ధి కానీ, జీవ సర్వేలు చేయడానికి కూడా ఎంతగా ఉపయోగపడుతుందంటే చాలా బాగా ఇక జీవావరణ శాస్త్రం అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి ఇక జీవావరణ శాస్త్రాన్ని 4 భాగాలుగా విభజించి మనం ఏం చేయొచ్చు అంటే దాన్ని అధ్యయనం చేయొచ్చు అన్నమాట. ఓకేనా. ఇక ఇకాలజీని మనం 4 భాగాలుగా డివైడ్ చేసుకుంటూ ఉంటాం. ఓకేనా. ఎందుకు అంటే దాన్ని అధ్యయనం చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇక మనం 4 భాగాలుగా డివైడ్ చేసుకుని ఆ 4 భాగాలను కలిపి మనం ఎలా భావించవచ్చు అంటే జీవావరణ శాస్త్రంగా, ఇకాలజీగా మనం దాన్ని భావించవచ్చు అన్నమాట. ఒకటి ఏంటి అంటే జనాభా, పాపులేషన్. ఓకే. రెండోది జీవ సమాజములు, కమ్యూనిటీస్, జీవ సమాజములు. ఓకే. అండ్ మూడోది జీవావరణ వ్యవస్థ, జీవావరణ వ్యవస్థ. ఓకే. అండ్ ఫోర్త్ది నిచ్ అంటామన్నమాట. ఓకే. ఫస్ట్ది పాపులేషన్స్. మనం ఇకాలజీని, జీవావరణ వ్యవస్థని
వ్యవస్థని 4 భాగాలుగా మనం విభజించుకుంటే ఫస్ట్ దాన్ని మనం పాపులేషన్స్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం, పాపులేషన్స్. అండ్ సెకండ్ది కమ్యూనిటీస్ అండ్ ఇకోసిస్టమ్. అండ్ ఫోర్త్ వచ్చేసేటప్పటికి నిచ్. ఈ 4 భాగాన్ని కలిపి మనం ఎలా చెప్పుకుంటూ ఉంటామంటమ్మా, జీవావరణ వ్యవస్థగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఓకేనా? ఏంటి పాపులేషన్స్? జనాభా అంటే డెఫినేషన్ మనం ఏమిస్తాము అంటే, ఓకేనా, జన్యుపరంగా ఒకే రకమైన నిర్మాణాన్ని కలిగిన జీవులన్నింటినీ కూడా మనం ఎలా ఐడెంటిఫై చేస్తూ ఉంటామంటే స్పీసీస్గా ఐడెంటిఫై చేస్తాం. దాన్ని మనం జాతులు అంటాం, స్పీసీస్ అంటాం. ఈ స్పీసీస్ అని ఎలా చెప్తాము అంటే జెంటికల్గా ఒకే రకమైన నిర్మాణాన్ని కలిగి ఉంటాయి, అంటే ఒకే విధమైన స్ట్రక్చర్ని అవి కలిగి ఉంటాయి. జన్యుపరంగా ఒకే రకమైన స్ట్రక్చర్ని కలిగి ఉంటాయి కాబట్టి వాటిని స్పీసీస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనుషులు ఉన్నారు, మనుషులకి ఏ రకమైన నిర్మాణాలు కలిగి ఉంటాం? 2 కాళ్ళు ఉంటాయి, 2 చేతులు ఉంటాయి, 2 కళ్ళు ఉంటాయి, 2 ముక్కు ఉంటాయి, ఒక ముక్కు రంధ్రాలు ఉంటాయి, ఒక నోటి భాగం ఉంటాయి, చెవులు ఉంటాయి, ఒక నిలబడిన ఆకారాన్ని కలిగి ఉంటాయి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఓకేనా? అదే పక్షులు మనం చూస్తూ ఉంటాం. పక్షులకి ఏముంటాయి? కాళ్ళు 2 ఉంటాయి, కానీ 2 రెక్కలు ఉంటాయి, మరి శరీరం అంతా కూడా ఎలా ఉంటాయి అంటే ఈకలను కలిగి ఉంటాయి అని మనం చెప్పుకుంటాం. అదే చేపలు ఎలా ఉంటాయి? శరీరం అంతా కూడా వేడితో ఆవరించబడి ఉంటాయి, అంటే పులుసులతో ఆవరించబడి ఉంటాయి. కాబట్టి వాటిని జెనెటికల్గా ఒకే విధమైన నిర్మాణం కలిగిన వాటిని మనం ఒక స్పీసీస్గా, ఒక జాతి మనం వాటిని ఐడెంటిఫై చేస్తాం. ఓకేనా? ఒకే జాతికి సంబంధించిన జీవులు ఒకే పరిసరాల్లో నివసిస్తున్నప్పుడు ఆ జీవులన్నిటినీ కలిపి మనం ఎలా చెప్పుకుంటామంటామా? పాపులేషన్గా మనం చెప్పుకుంటూ ఉంటామంట, జనాభాగా మనం చెప్పుకుంటాం. అంటే ఈ రకమైన నిర్మాణం కలిగిన జాతులన్నీ కలిపి ఒక ప్రదేశంలో నివసిస్తే ఆ జీవులన్నిటినీ కలిపి మనం ఏమని పిలుస్తాం? పాపులేషన్ అని మనం పిలుస్తూ ఉంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ ఉంది, కాలేజ్లో స్టూడెంట్స్ అందరూ, లెక్చరర్స్ అందరినీ ఒక పాపులేషన్గా మనం చెప్పుకుంటూ ఉంటే, అండ్ ఆ యొక్క ప్రాంతంలో ఉండే మొక్కలన్నీ కూడా ఒకే రకమైన నిర్మాణాలు కలిగి ఉంటాయి కదా, దాన్ని ఒక పాపులేషన్గా మనం చెప్పుకుంటూ ఉంటాం. అదే ప్రాంతంలో కాలేజ్ బెంచెస్ ఉంటాయి, టేబుల్స్ ఉంటాయి, బోర్డు ఉంటాయి, ఇవన్నీ కూడా ఒక పాపులేషన్గా మనం చెప్పుకుంటూ, అంటే స్ట్రక్చరల్గా అన్నీ కూడా ఒకే రకమైన నిర్మాణాన్ని కలిగి ఉంటాయి, అవన్నీ కూడా ఒకే పరిసరాల్లో నివసిస్తూ ఉంటాయి. కాబట్టి అటువంటి ఒకే విధమైన నిర్మాణం కలిగిన జాతులన్నీ కలిపి ఒక పరిసరాల్లో నివసిస్తుంటే ఆ పరిసరాలన్నిటిని కలిపి మనం ఎలా ఐడెంటిఫై చేసుకుంటా ఉంటామో పాపులేషన్గా మనం ఐడెంటిఫై చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకేనా? అండ్ సెకండ్ మనం చూసినట్లయితే కమ్యూనిటీస్, జీవ సమాజములు. అంటే ఏంటంటే ఒక జీవావరణ వ్యవస్థలో నివసించే వివిధ జనాభాలన్నిటినీ కలిపి ఒక గ్రూపు, జీవ సమాజంగా మనం ఒక జీవ సముదాయంగా మనం పేర్కొనవచ్చు. అంటే ఇప్పుడు మన కాలేజీలో ఉన్నాం, కాలేజీలో మనందరం మానవులు, పిల్లలు, లెక్చరర్స్ అందరూ ఒక గ్రూపు. అదే ప్రాంతంలో ఏం నివసిస్తూ ఉంటాయి? మొక్కలు కూడా ఉంటాయి కదా, మొక్కలన్నీ ఒక గ్రూపు. ఒక క్లాస్ రూమ్ వచ్చిందంటే ఇక బెంచెస్, టేబుల్స్ ఇవన్నీ ఒక గ్రూప్ అన్నట్టు. అంటే ఒకే పరిసరాల్లో అనేక జనాభాలు కలిసి నివసించడాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటామంటామా? కమ్యూనిటీస్గా మనం చెప్పుకుంటూ ఉంటామన్నమాట. ఓకేనా? అంటే ఒక జీవ సమాజంలో జనాభాలన్నీ కూడా ఏం జరుగుతూ ఉంటాయంటే ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఓకేనా? కలిగి ఉండి మరి అవి ఎక్కడైతే నివసిస్తాయో ఆ పరిసరాలు కూడా అవి ఏం కలిగి ఉంటాయంటమ్మా? సంబంధాన్ని, రిలేషన్ కలిగి ఉంటాయి. వీటినే మనం ఏమని పిలుస్తూ ఉంటామంటే కమ్యూనిటీస్ అని మనం పిలుస్తూ ఉంటాం. అంటే ఒక ప్రదేశం మనం చూసినట్లయితే ఆ ప్రదేశంలో అనేక జనాభాలు కలిసి నివసించడాన్ని మనం జీవ సముదాయం లేకపోతే కమ్యూనిటీగా మనం చెప్పుకుంటాం. ఈ కమ్యూనిటీలు ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉండి అవి ఏ ప్రదేశంలో నివసిస్తాయో ఆ పరిసరాలతో కూడా అవి ఉంటాయి, రిలేషన్ కలిగి ఉంటాయి. ఈకో సిస్టమ్ అంటాం. ఓకేనా? దాన్ని ఒక కమ్యూనిటీస్గా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నట్టు. ఓకేనా? అండ్ ఈకో సిస్టమ్ వచ్చేసేటప్పటికి, జీవావరణ వ్యవస్థకు వచ్చేసేటప్పటికి ఒకే రకమైన పరిసరాల్లో నివసిస్తూ తమలో తామే కాకుండా ఒక సమాజము ఇంకొక సమాజంతో సమాజాలన్నీ కలిపి వాటి యొక్క ఆవాస సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండడాన్ని
పిలుస్తూ ఉంటామంటామా? జీవావరణ వ్యవస్థ అని మనం పిలుస్తూ ఉంటాం. ఓకేనా? ఒక పరిసరాన్ని మనం తీసుకున్న ఆ పరిసరాల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాండ్ మనం తీసుకున్నాం, ఒక చెరువు మనం తీసుకున్నాం. ఆ చెరువుల్లో ఏమేమి ఉంటాయి? చేపలు ఉంటాయి, నత్తలు ఉంటాయి, లేకపోతే కప్పలు ఉంటాయి, పాములు నివసిస్తూ ఉంటాయి. వాటితో పాటు మొక్కలు కూడా, అనేక జల మొక్కలు కూడా నివసిస్తూ ఉంటాయి. ఓకే, వీటన్నిటిని సెపరేట్ పాపులేషన్గా మనం ఐడెంటిఫై చేసినప్పుడు అవి ఏం జరుగుతూ ఉంటాయంట? ఒకదానితో ఒకటి సంబంధంతో కలిసి ఉండడమే కాకుండా, సన్నిహిత సంబంధం ఏర్పరచడమే కాకుండా అవి నివసించే పరిసరాలతో కూడా ఇవి ఏం కలిగి ఉంటాయంటమ్మా? సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఇలా ఉండడాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటారంటమ్మా? ఈకో సిస్టమ్ గా మనం చెప్పుకుంటూ ఉంటామన్నట్టు. ఓకేనా? అండ్ ఫోర్త్కి వచ్చేసేటప్పటికి నిచ్. ఓకేనా? ఒక సమాజంలో ఒక జీవి తన జీవన విధానాన్ని చాలా సక్సెస్ఫుల్గా కొనసాగించడానికి కావలసిన ఆ యొక్క రిలేషన్స్ని మనం ఏమని పిలుస్తాము అంటే నిచ్ అని మనం పిలుస్తూ ఉంటాం. ఓకేనా? ఒక పాపులేషన్ మనం తీసుకున్నాము, కమ్యూనిటీ మనం తీసుకున్నాం. ఆ కమ్యూనిటీలో ఆ యొక్క జీవి చాలా సక్సెస్ఫుల్గా తన యొక్క జీవన విధానాన్ని సాగించడానికి దానికి కావలసిన కొన్ని సంబంధ బాంధవ్యాలనే మనం ఏమని పిలుస్తూ ఉంటామంటమ్మా? నిచ్ అని మనం పిలుస్తూ ఉంటాం. ఓకే, ఈ 4 యొక్క అంశాలని అన్నిటినీ కలిపి మనం ఎలా చెప్పుకుంటూ ఉంటామంటే జీవావరణ వ్యవస్థగా, ఎకాలజీగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఒకటి జనాభా అండ్ జీవ సమాజాలు, కమ్యూనిటీస్ అండ్ ఎకోసిస్టమ్ అండ్ నిచ్, ఈ 4 రకాల భాగాలను కలిపి మనం ఎలా ఐడెంటిఫై చేస్తూ ఉంటామంటామా? ఎకాలజీగా మనం ఐడెంటిఫై చేసుకుంటూ వెళ్తాం అన్నట్టు. ఇది ఎకాలజీ యొక్క డెఫినిషన్ గా మనం చూస్తూ ఉంటాం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసేటప్పటికి స్కోప్ మనం చూసినట్లయితే దీని యొక్క పరిధి. ఓకేనా? ఎకాలజీ యొక్క పరిధిని మనం చూసినట్లయితే స్కోప్. ఓకే, జీవావరణ శాస్త్రము చాలా అంటే జీవ సముదాయాల మధ్య గల సంబంధాలని అధ్యయనం కొరకు ఈ యొక్క జీవావరణ శాస్త్రము చాలా శాఖలుగా విభజించడం జరిగింది అనమాట. దాంట్లో ఫస్ట్ది ఏంటి అంటే ఆవాస జీవావరణ శాస్త్రము, హ్యాబిటేట్ ఎకాలజీ అని మనం పిలుస్తూ ఉంటాం. ఫాస్ట్గా చెప్తాను చూడండి. ఆవాస జీవావరణ శాస్త్రము ఒకటి, హ్యాబిటేట్ ఎకాలజీ. ఓకేనా? ఆవాస జీవావరణ శాస్త్రము అంటే ఏంటి అంటే ఒక మంచినీటి ఆవాసం కానీ, సముద్ర నీటి ఆవాసం కానీ, లేకపోతే ఉప్పు నీటి గయల ఆవాసం కానీ, లేకపోతే అడవుల యొక్క ఆవాసం కానీ, వివిధ ఆవాసాలు జీవులపై వాటి యొక్క ప్రభావం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం ఈ హ్యాబిటేట్ ఎకాలజీ, ఆవాస జీవావరణ శాస్త్రం అంటే ఆ యొక్క జీవులు ఏ పరిసరాల్లో అయితే నివసిస్తూ ఉంటాయో ఆ పరిసరాల్లో ఉండే కారకాలు ఆ జీవులపై చూపించే యొక్క ప్రభావాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటామంటామా? ఆవాస జీవావరణ శాస్త్రం అని మనం పిలుస్తూ ఉంటాం. రెండోది కన్జర్వేషన్ ఎకాలజీ అని మనం పిలుస్తూ ఉంటాం. కన్జర్వేషన్ ఎకాలజీ, సంరక్షణ జీవావరణ శాస్త్రము. ఓకేనా? అండ్ వివిధ ఆవాసాల్లో సంరక్షణ పద్ధతులను అవలంబించడానికి గూర్చి అంటే ఆ యొక్క ఆవాసాల్లో నివసించే జీవులు ఎటువంటి కన్జర్వేషన్స్ తీసుకోవాలి దాని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటామమ్మా? కన్జర్వేషన్ ఎకాలజీ అని మనం పిలుస్తూ ఉంటాం అన్నట్టు. ఓకేనా? రెండోది ఆటో ఎకాలజీ, స్వయం జీవావరణ శాస్త్రము. ఆటో ఎకాలజీ అంటాం స్వయం జీవావరణ శాస్త్రం. ఒక ఆవరణలో ఉన్న ఏదో ఒక జాతి జీవుని గురించి మాత్రమే అధ్యయనం చేసే, అంటే స్వయంగా కేవలం ఒక జాతి గురించి మాత్రమే అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటామంటే స్వయం జీవావరణ శాస్త్రము అని మనం పిలుస్తూ ఉంటాం. ఓకేనా? సెకండ్ది ఫోర్త్ది పాపులేషన్ ఎకాలజీ అంటాం. జనాభా జీవావరణ శాస్త్రము అంటే ఒక ఆవాసంలో నివసించే ఒక జనాభా గురించి, వాటి యొక్క పరిసరాల గురించి, వాటి గల రిలేషన్స్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటామంటామా? పాపులేషన్ ఎకాలజీ అని మనం పిలుస్తూ ఉంటాం. ఓకేనా? అండ్ ఫిఫ్త్ది టాక్సానమిక్ ఎకాలజీ. ఓకేనా? వర్గీకరణ జీవావరణ శాస్త్రం అంటే మొక్కలు మరియు జంతువుల యొక్క క్లాసిఫికేషను, వాటి యొక్క ఇంపార్టెన్స్ గురించి వివరించే శాస్త్రాన్ని మనం ఏమని పిలుస్తామంటే టాక్సానమిక్ ఎకాలజీ అని మనం పిలుస్తూ ఉంటాం. ఓకేనా? అండ్ కమ్యూనిటీ ఎకాలజీ అంటాము, లేకపోతే దీన్నే సైనికాలజీ అంటాము.
ఓకేనా. ఆరోది కమ్యూనిటీ ఇకాలజీ. కమ్యూనిటీ ఇకాలజీ అంటే ఒక ఆవాసంలో నివసించే ఒక కమ్యూనిటీ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటారంటమ్మా, కమ్యూనిటీ ఇకాలజీ అని మనం పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా. అంటే ఒక సమాజము వేరే సమాజం అదే ఆవాసం నుండి వేరే సమాజంతో ఏ విధమైన సంబంధాన్ని కలిగి ఉంటుంది అనే దాని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటారంటమ్మా, కమ్యూనిటీ ఇకాలజీగా మనం చెప్పుకుంటూ ఉంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసేటప్పటికి హ్యూమన్ ఇకాలజీ అండ్ హ్యూమన్ ఇకాలజీ మానవ జీవావరణ శాస్త్రం. ఒక ఆవాసంలో నివసించే మానవులు అక్కడ ఆ యొక్క పరిసరాల్లో ఉండే మొక్కలతోనూ జంతువులతోనూ ఏ విధంగా సంబంధాన్ని కలిగి ఉంటారనే దాని గురించి వివరించే ఇక శాస్త్రాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటారంటే హ్యూమన్ ఇకాలజీగా మనం పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా. అండ్ 8th వన్ మనం చూసినట్లయితే హ్యూమన్ ఇకాలజీ తర్వాత అండ్ పొల్యూషన్ ఇకాలజీ, కాలుష్య జీవావరణ శాస్త్రం. పొల్యూషన్, ఓకేనా, కాలుష్య జీవావరణ శాస్త్రం. పొల్యూషన్ ఇకాలజీ అంటే ప్రస్తుత కాలంలో ఈ శాఖ చాలా ప్రాముఖ్యం. అంటే పొల్యూషన్ అనేది ఎక్కువగా పెరిగిపోవడం వల్ల అది చాలా ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. ఎందుకు అంటే ఒక పరిసరాల్లో ఎంతవరకు పొల్యూషన్ అనేది ఏర్పడుతుంది, ఆ పొల్యూషన్ ఆ పరిసరాల్లో నివసించే మొక్కలపైన జంతువులపైన ఏ విధమైన ప్రభావాన్ని చూపుతుంది అనే దాని గురించి అధ్యయనం చేసే యొక్క జీవావరణ శాస్త్రాన్ని కాలుష్య జీవావరణ శాస్త్రం అంటాము. అండ్ నెక్స్ట్ యానిమల్ ఇకాలజీ, జంతు జీవావరణ శాస్త్రము. యానిమల్ ఇకాలజీ, జంతు జీవావరణ శాస్త్రము. ఓకేనా. దీంట్లో జీవులను ఆవరించి ఉండే సహజ పరిస్థితుల్ని మనం ఏమంటామంటే ఎన్విరాన్మెంటల్, పర్యావరణం అంటాము కదా. ఇది జీవులపై వాటి యొక్క ప్రభావాన్ని ఏ విధంగా చూపుతుందనే దాని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటామంటమ్మా, జంతు జీవావరణ శాస్త్రము అని మనం పిలుస్తూ ఉంటామంట. ఓకేనా. దీంతో పాటు ఇంకా మనం ఏమేమి చూస్తూ ఉంటామంటే పేలియో ఎకాలజీ, పురాజీవ జీవావరణ శాస్త్రము. పేలియో ఎకాలజీ, పురాజీవ జీవావరణ శాస్త్రము. ఓకేనా. గడిచిన కాలంలో ఉన్న ఆవాసాలు అంటే మొక్కలు జంతువుల యొక్క ఆవాసాల్లో నివసిస్తున్నప్పుడు ఆ యొక్క అంటే కొన్ని అంతరించిపోతూ ఉంటాయి కదా. ఇప్పుడు ప్రస్తుతం పూర్వకాలంలో నివసించి ఇప్పుడు అంతరించిపోయిన జీవులు మనం చూసినట్లయితే అవి ఏ ప్రదేశంలో నివసిస్తున్నాయో ఆ ప్రదేశంలో ఆ యొక్క గడిచిపోయిన యొక్క మొక్కలు జంతువుల మధ్య ఉండే సంబంధం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటామంటమ్మా, పేలియో ఎకాలజీ, పురాజీవ జీవావరణ శాస్త్రంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఓకేనా. అంటే ఈ యొక్క సమాజంలో జీవ సముదాయాల మధ్య గల యొక్క సంబంధం గురించి అధ్యయనం చేయడానికి జీవావరణ శాస్త్రాన్ని చాలా రకాలుగా అనేక శాఖలుగా విభజించడం జరిగింది అన్నమాట. ఒకటి ఏంటి అంటమ్మా, హ్యాబిటేట్ ఇకాలజీ అండ్ కన్జర్వేషన్ ఇకాలజీ, ఆటో ఇకాలజీ, పాపులేషన్ ఇకాలజీ, టాక్సానమిక్ ఇకాలజీ అండ్ కమ్యూనిటీ ఇకాలజీ, హ్యూమన్ ఇకాలజీ, పొల్యూషన్ ఇకాలజీ, యానిమల్ ఇకాలజీ అండ్ పేలియో ఇకాలజీ. ఇన్ని రకాలుగా వర్గీకరించి వాటి మధ్య ఉండే ఈ యొక్క జీవావరణ శాస్త్రంలో జీవ సముదాయాలు కమ్యూనిటీస్ మధ్య ఉండే రిలేషన్ గురించి మనం అధ్యయనం చేసుకోవడానికి మనం చదువుకోవడానికి ఈజీగా ఇన్ని శాఖలుగా ఇక ఎకాలజీని వివరించడం జరిగింది అనమాట. ఓకేనా. ఇది ఎకాలజీలో ఇంట్రడక్షన్ మనం చూసుకుంటూ వచ్చా అండ్ హిస్టరీ మనం చూసుకుంటూ వచ్చా అండ్ నెక్స్ట్ వచ్చేసేటప్పటికి దాని యొక్క డెఫినేషన్ మనం చూసుకుంటాం అండ్ స్కోప్ కూడా మనం చూసుకుంటూ వచ్చాం. ఓకే. రేపటి క్లాస్లో ఎబయోటిక్ ఫ్యాక్టర్స్ లో ఫస్ట్ ఫ్యాక్టర్ టెంపరేచర్ గురించి రేపటి క్లాస్లో మనం మాట్లాడుకుందాం. నిర్జీవ కారకాలు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఈ యొక్క పరిసరాల్లో నిర్జీవ కారకాలు జీవ కారకాలు రెండు కూడా ఆ యొక్క మొక్కలపై అంటే ఆ యొక్క పరిసరాల్లో నివసించే జంతువులపై వాటి యొక్క ప్రభావాన్ని చూపుతాయి. వాటి కారకాల వల్ల ఈ యొక్క జీవులు జంతువులు ప్రభావితం చెందుతాయని మనం చూసుకుంటూ వచ్చాం కదా. అవి ఏ విధంగా ప్రభావం చూపుతూ ఉంటాయి, దాని కారణంగా ఆ యొక్క పరిసరాల యొక్క జంతువులు ఏ విధంగా ప్రభావితం అవుతాయి అనేది రేపటి క్లాస్ లో మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే.